హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు ఉదయ్ కిరణ్ గారు, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ ఫ్రమ్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్పి హైదరాబాద్. ఎస్ అండి, ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి. అండ్ చూసుకుంటే కనుక మనకి సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ కొంతగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే సైబర్ సెక్యూరిటీ గురించి ఫుల్ అవేర్నెస్ ఇవ్వడానికి సార్ అయితే సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చినందుకు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. దాటి నుంచి ఎలా బయటపడాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఏమైనా చేస్తే బాగుండాలని కూడా చాలా వరకు అనుకుంటూనే ఉన్నారు సార్. బట్ సైబర్ సెక్యూరిటీ అయితే రన్ అవుతుంది అంటున్నారు. ఏంటి సార్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇంకా అంటే కొంతవరకు పీపుల్కి తెలుసు సార్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి. బట్ ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అన్నీ వాడుతున్నారు. లైక్ పేటిఎం, జీపే అలాంటివన్నీ వాడుతున్నారు. బ్యాంకింగ్ సెక్టార్స్ అయితే ఏంటి, లేదా చూసుకుంటే మెడికల్, అలా అన్ని రంగాల్లో అయితే పెద్దవాళ్ళు కూడా వాడుతున్నారు. సార్ ఏంటి అసలు సైబర్ సెక్యూరిటీ ఏ రంగం వారికి ఉపయోగపడుతుంది, సాధారణ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, అసలు వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏం చెప్తారు సార్? ఈరోజు మనకు డిజిటల్ ప్రపంచంలో అందరం ఉన్నాం మేడం. మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపు ఏదో ఒక యాప్ వాడుతూనే ఉన్నాం. అసలు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాడుతున్నాం మనం. ఎస్ సార్, 7 రూపీస్ 10,000 lakhs వాడుతూ ఉన్నాం సార్. చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ దాకా కూడా, మనకు స్కూల్కి వెళ్ళే పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ దగ్గర నుంచి కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈవినింగ్ ఇంటికి వస్తే కూడా పెద్దవాళ్ళు కూడా 80 years ఉంటారు, వాళ్ళు కూడా మొబైల్ ఫోన్కి కూర్చుంటున్నారు. సో డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉంటాయో మనకు ఈ డేటా పైనే వాళ్ళకు మనీ అనేది ఎర్నింగ్లో ఉంటుందన్నమాట. సో ఈ పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అని చాలా ఇంపార్టెంట్ మేడం. మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అంటాం. డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక గోల్డ్ లాంటిది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏ కంపెనీకి అయితే ఉంటుందో వాళ్ళు దాన్ని ఏఐకి వాడుకొని దాన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి వాడుకుంటుంటారు. తర్వాత మనం అప్లోడ్ చేసే ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఈవెన్ మనం తీసుకున్న ఫొటోస్ గూగుల్లోకి అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఫొటోస్ కూడా ఏఐ ట్రైనింగ్కి వాడుకుంటున్నారు. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఈ డేటాని మన కంట్రోల్లోకి ఎలా పెట్టుకోవాలి, ఎవరికి డేటా ఎంతవరకు డేటా ఇవ్వాలి, ఎంతవరకు డేటా ఇవ్వకూడదు అనే పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోవడమే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కిందకి మనకు వస్తుంది మేడం. నాకు తెలిసి సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్లో బాగా రన్ అయిపోతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే చాలా ఇబ్బందులు, హ్యాక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని గురించి బాగా అవేర్నెస్ అయితే ప్రతి ఒక్కరికి రావాల్సిందే సార్ డెఫినెట్గా. ఏంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే వేలో, ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తుంటాం. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడల్లా మనకు కంపల్సరీగా ఒక యూజర్ నేము, ఒక పాస్వర్డ్, ఓటీపీ అనేది బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తారు. అది మన డిజిటల్ అసెట్ అని చెప్పేసి అంటాం మనము. సో మనము ఆథరైజ్ యూజర్ అయిపోతాం అనమాట. అయితే ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకు మన గురించి కొంచెం వరకే ఇన్ఫర్మేషన్ తెలుసు, యూజర్ నేమ్ మాత్రమే తెలుసు, వాళ్ళకి పాస్వర్డ్, ఓటీపీ తెలియదు. ఇవి తెలుసుకోవడానికి వాళ్ళు మనకు తెలియకుండా ఫిషింగ్ లింక్స్ మనకు పంపిస్తూ ఉంటారు. మన మొబైల్ ఫోన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మనకు ఫోన్ చేసి ఓటీపీని తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదంతా కూడా మనకు సైబర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రాపర్గా సైబర్ క్రైమ్స్ అనేవి అవుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేయడానికి బ్యాంక్ లాంటి బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఫ్రాడ్ ప్రివెన్షన్ మెకానిజం కింద సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు హైరింగ్ చేసుకుంటూ ఉంటారండి. సో మీరు ఫోన్లో మాట్లాడుతూ గూగుల్ పే ఓపెన్ చేశారనుకోండి, ఇమీడియట్లీ అక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ మీకు వస్తుంది. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, మీరు ఎవరితోనైనా వాళ్ళు ఏమైనా చెప్తున్నారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి, జాగ్రత్తగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ ఉంది. ఇది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనలే దాన్ని స్టడీ చేసి మరీ పెడతారండి. ఆ తర్వాత క్యూఆర్ కోడ్, మన మొబైల్ ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ గ్యాలరీలో ఉన్న తీసుకున్నాం అనుకోండి, 2,000 రూపీస్ కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేకుండా ఫ్రాడ్ ప్రివెన్షన్ మెకానిజం ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేసేది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. బ్యాంక్స్లో వీళ్ళని హైర్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు స్టడీ చేసి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో సైబర్ సెక్యూరిటీ ఈరోజు ఒకవేళ ఎవరైనా ప్రొఫెషన్గా తీసుకోవాలి అని అనుకుంటే ఇది ఐటీ జాబ్ కాదండి. ఏ బిజినెస్ అయినా సరే డేటాని హ్యాండిల్ చేస్తుంది అంటే కంపల్సరీగా
ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుందండి మనకు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఓన్లీ డబ్బుల పరంగానే సైబర్ సెక్యూరిటీ అనుకుంటాం, కానీ చాలా చాలా డేటా, మూవీస్ అయితే ఏంటి మనకి అక్కడ డేటా, మీడియాలో కూడా కొంచెం డేటా ఉంటుంది, అన్నిటికి కూడా సెక్యూరిటీ అవసరం అంటారు. అబ్సల్యూట్లీ అండి. ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్సే కాదండి. yes. సో మన మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారు హైదరాబాద్లో, మీరు ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఆగారో, సో దాన్ని బట్టి మీ ఏజ్ ప్రొఫైల్ బట్టి మీరు ఏ రెస్టారెంట్ ఇష్టపడుతున్నారు, చుట్టుపక్కల ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆ యాడ్సే మీకు ఎక్కువ వస్తుంటాయి మీరు గమనిస్తే కనుక సోషల్ మీడియాలో. సో ఆ డేటా కూడా అమ్ముతూ ఉంటారండి. సో కావాల్సిందల్లా ఒకటే అండి, మీకు ఈరోజు మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. మీ చేతిలో ఫ్రీగా మొబైల్ ఫోన్ పెట్టేసినా చాలు, మీ డేటా వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, దాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో వీటన్నిటిని కూడా ఓన్లీ దీని ద్వారా సెక్యూరిటీకి మాత్రమే అరికట్టగలము అంటారా ఈ సమస్యలన్నిటికీ? సెక్యూరిటీ అనేది మనకు రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి మనకు. సో మనం ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో వాటికి ఎలాంటి పర్మిషన్స్ మనం ఇస్తున్నాము. సో ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో అయినా సరే మీరు సెట్టింగ్స్లో పర్మిషన్ మేనేజర్ అని ఉంటుంది. కెమెరాకి ఎన్ని యాప్స్ మనం పర్మిషన్ ఇచ్చాము. సో అవసరం లేని యాప్స్కి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది, ఆ యాప్ ఓనర్ ఎవరైతే ఉంటారో మనకు తెలియకుండా మన కెమెరాని వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. మన మైక్రోఫోన్ పర్మిషన్ యాప్కి ఇచ్చామంటే అది వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు అండి. సో మొబైల్ ఫోన్ వాడుకునే వాళ్ళకు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా యాప్స్ అన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు గమనించి తీస్తూ ఉండాలి. గవర్నమెంట్ని అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఏం చేయట్లేదా, సైబర్ క్రైమ్స్ ఎన్ని అవుతున్నాయి, ఇలా తీసుకుంటున్నారు అని చెప్తే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందండి. దీనికోసం మనకు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చిందండి. ఎలాంటివి సార్? మనకు ఇనిషియల్గా అయితే ఐటీ యాక్ట్ 2000 అని చెప్పేసి ఇయర్ 2000లో తీసుకొచ్చారండి. దాన్ని అమెండ్ చేసుకుంటూ మనకు 2008లో అమెండ్మెంట్ చేశారు. రీసెంట్గానే మీ డిజిటల్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో ఆ డేటాని కాపాడడానికి డిపిడిపి యాక్ట్ 2023 అని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏ కంపెనీ అయినా సరే మీ డేటాని, ఫోన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఓటీపీకి తీసుకుంటే ఓటీపీకే వాడుకోవాలి, అంతేగాని మీకు ఫోన్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ సేలింగ్ మార్కెటింగ్ కానీ చేయకూడదు మీ పర్మిషన్ లేకుండా. అలా చేస్తే వాళ్ళకు దాదాపుగా ఒక 200 crores వరకు ఫైన్ వేస్తారు గవర్నమెంట్. సో అంత హెవీగా రెగ్యులేషన్స్ ఇంకా తీసుకురావాలి. మనకు వేరే కంట్రీస్లో అయితే ఇంతకన్నా ఎక్కువ రెగ్యులేషన్సే మనకు ఉంటాయండి. సో ఇప్పుడు ఇండియా గ్రో అవుతుంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా క్లౌడ్ డేటా సెంటర్స్ ఇండియాలోనే ఉండాలి అన్న ఉద్దేశంతో 2040 వరకు ఎవరైనా సరే ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, మేము ట్యాక్స్ కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కనిపిస్తుందండి. సో ప్రభుత్వం నుంచి కూడా మంచి ఫెసిలిటీస్ అయితే రాబోతున్నాయి. ఉన్నాయండి చాలా. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ స్టెప్స్. ఈవెన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా సరే ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తున్నారు. తెలంగాణ పోలీస్, నేను చాలా మందిని చూసాను, నేను మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు రన్ చేస్తున్నారండి. అది కాకుండా ఇప్పుడు ఫోన్ నంబర్స్ కూడా చూసుంటారు, ఎవరికన్నా ఫోన్ చేస్తే మీకు అక్కడ 1930 కాల్ చేయండి అనే ఒక ఐవీఆర్ మెసేజ్ కూడా పంపిస్తుందండి. సో ఈ అవేర్నెస్ ఇదని రావాలి జనాల్లో కూడా. సో ఇటువైపు ఉంటేనే క్రైమ్స్ అన్ని మనకు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎస్ సార్, మరి చూసుకుంటే ప్రస్తుత సమయంలో అయితే క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ మీ ద్వారా వింటున్నాం, బయట కూడా వింటున్నాం, గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది అంట. అంటే దీనివల్ల ఎవరెవరికి ఉపాధి ఉంటుంది అంటారు సార్ ఫ్యూచర్లో? స్టూడెంట్స్కా, లేకపోతే నాన్ ఐటీ పీపుల్కా, ఐటీయా, లేడీస్కా, ఎవరికి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు? కానీ ఎవరు నేర్చుకోవచ్చు? ఎందుకంటే క్రైమ్స్ జరిగిపోతున్నాయి అన్నప్పుడు ఒక పని అవుతుందంటే దానికి ఇమీడియట్గా ఆన్సర్స్ కావాలి కదా సార్, ఎలా అంటారు? కెరియర్గా సైబర్ సెక్యూరిటీని తీసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ అవ్వాలి అనుకుంటే మనకు నాస్కామ్ రిపోర్ట్ 2024 ప్రకారం అయితే ఇండియాలోనే ఈ 2026 అయ్యే లోపే దాదాపుగా 2.5 మిలియన్ అంటే 25 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరికి ఇస్తారు ఈ జాబ్స్ కంపెనీస్ అంటే ఓన్లీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే ఈ ఉద్యోగాలు ఉంటాయి అన్నమాట. స్కిల్డ్ ప్రొఫెషనల్ అంటే ఎవరు? స్కిల్డ్ ప్రొఫెషనల్ అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ చేసి ఉండాలి. అటాక్ ఎలా చేస్తున్నారు, హెచ్టిటిపిఎస్ అనేది మనం రోజు చూస్తూ ఉంటాం, అసలు ఆ హెచ్టిటిపిఎస్ ఎలా పనిచేస్తుంది, ఎన్క్రిప్షన్ ఎట్లా పనిచేస్తుంది, డీక్రిప్షన్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ మీద నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత డిఫెండింగ్ కూడా వచ్చి ఉండాలండి. లైక్ ఫైర్ వాల్స్ కానీ, ప్రాక్సీస్ కానీ, ఈ ఈడిఆర్ టూల్స్ అని ఉంటాయి, ఎస్ఐఎం టూల్స్ అని, అవి ఎలా వాడుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ అ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మనకు వరల్డ్ వైడ్ కూడా డిమాండ్ అనేది హ్యూజ్గా ఉంటుంది. మొన్న రీసెంట్గానే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తరఫు నుంచి మేము జైటెక్స్ అనే ఒక సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ దుబాయ్లో అయిందండి. లాస్ట్ ఇయర్ అక్కడికి విజిట్ చేశాం. సో అక్కడ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ దుబాయ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే
మేము మా యూఏఈ కంట్రీ మొత్తం కూడా ఏ కంపెనీ అయినా సరే కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ ఫాలో అవ్వాల్సిందే. డేటా పట్టుకున్నారంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందే. అది లేకపోతే హెవీగా మేము ఫైన్ చేస్తామన్నారు. దాంతో ఏమైంది అంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ అనేది పెరిగిపోయింది బాగా. ముందు పెరిగే అవకాశాలు ఇంకా అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఇంత వింటున్నాము, ఫ్యూచర్ లో కూడా అబ్సల్యూట్లీ. ఓకే, ఇండియాలో మాత్రం లాస్ట్ 3 years నుంచి ఈ డిమాండ్ బాగా పెరుగుతుంది మేడం. అండ్ అందుకే గవర్నమెంట్ కూడా బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసిందండి. అయితే ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు కాకుండా ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళకు కూడా దీంట్లో ఉద్యోగ అవకాశాలు చాలానే మనకు కనిపిస్తున్నాయి మేడం. ఓకే సార్, ఈ సైబర్ క్రైమ్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, వేటిని అంటారు సార్ ఫోకస్ చేసేది? అంటే ఇప్పుడు మనీ పరంగా చెప్పారు, డేటా అంటే ఏ రంగాల్లో పనిచేస్తుంది అంటారు సార్? సైబర్ క్రైమ్ అనేది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం ఏదన్నా ఒక కంప్యూటర్లోకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని స్టీల్ చేసి లాగిన్ అయితే అది సైబర్ క్రైమ్ అయిపోతుంది మేడం. మీకు తెలియకుండా మీలాంటిదే ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి మీలాంటి ఐడియా పెట్టుకున్నారనుకోండి, అది కూడా సైబర్ క్రైమ్ అవుతుంది. ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు దాన్ని. సో అది సైబర్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్, ఈ సైబర్ క్రైమ్స్ అయితే మాకు తెలిసి కొంతవరకు ఓన్లీ ఫినాన్షియల్గా అనుకుంటున్నాం సార్, కాకుండా ఇంకా ఏ రంగాలు, ఏ ప్లాట్ఫామ్స్ మీద ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఏంటి సార్ మేజర్ టాపిక్స్? సో సైబర్ సెక్యూరిటీ అనేది ఓన్లీ ఫైనాన్సే కాదు మేడం, మనకి ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈవెన్ హెల్త్ కేర్లో కూడా రాబోతుంది అనమాట. రీసెంట్గా నేను చూసింది ఏంటి అంటే యశోద హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక ఏఐ బేస్డ్ కాన్ఫరెన్స్ రన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ వ్యూ ఏంటి అంటే ఏఐని మనం ఎలా హెల్త్ కేర్లో ఇంకా బెటర్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వడానికి వాడుకోవచ్చు అని చెప్పేసి టెక్నాలజీ అక్కడికి తీసుకొస్తున్నారండి. సో ఇమాజిన్ ఒకవేళ ఎవరైనా సరే ఆ ఏఐని ఎవరైనా హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆ హెల్త్ కేర్లో మనకు డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా డయాగ్నోస్టిక్ రిపోర్ట్ తీసుకుంటాము, దాంట్లో బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అగైన్ పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. ఈ డేటా ఎవరికి అవసరం ఉంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా. కానీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఫారెన్లో ఉండేవి వాళ్ళందరికీ ఈ డేటా అవసరం. సో హ్యాకర్స్ ఈ డేటాని హ్యాక్ చేసి అక్కడికి అమ్ముకునే అవకాశం మనకు ఉంటుందండి. ఆ తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ట్రాన్స్పోర్టేషన్ మేడం. ట్రాన్స్పోర్టేషన్ లో మనకు మెయిన్గా రైల్వేస్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ట్రైన్స్ మనకు ఆ సిగ్నలింగ్ సిస్టమ్ మొత్తం కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. దాంట్లో ఎవరైనా హ్యాకర్ దాంట్లోకి వచ్చాడు అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ హీ కెన్ యాక్చువల్లీ డూ. మెట్రో రైల్వే సిస్టమ్ ఉంటుంది మనకు, అదంతా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు క్రిటికల్. ఎడ్యుకేషన్ లో కూడా మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా మనకు ఆన్లైన్ లో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడము. మీరు రీసెంట్ గా కూడా చూసుకుంటే మనకు ఏదైతే సిబిఎస్ఈలో రీసెంట్ న్యూస్ ఏదైతే వచ్చిందో అతను అవన్నీ కూడా ఇంకా హ్యాక్ కూడా చేయలేదు. తను బేసికల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చూసుకొని వాటి మధ్యలో ఏవైతే డిఫరెన్సెస్ ట్వీక్ చేశారో అది కనిపెట్టాడు. అది కనిపెట్టేసి అవి చెప్తేనే ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ థింగ్. బట్ అతను చేసిన తప్పు కాదు, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంత కాంపిటీషన్ ఉంటుంది. మాస్ అనే ఉన్నాడు, సిబిఎస్ఈ ఎగ్జామ్ రాశాడు. సో సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎందుకు రాయాల్సి వస్తుంది అవన్నీ కూడా? ఎందుకంటే వాళ్ళకి పేపర్ కరెక్షన్ సరిగా ఉండట్లేదు అని చెప్పేసి జరిగింది సార్. నీట్ కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు స్టూడెంట్స్. నీట్ కూడా అలాగే జరిగింది మేడం. సో ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల జరిగిన విషయాలు ఇవన్నీ. సో ఒకటి కాదు సార్, అన్ని రంగాల్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఖచ్చితంగా అవసరమనే అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని బట్టి. కాబట్టి ముందు జాబ్ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చాలా మందికి కూడా అవేర్నెస్ రావాల్సిందే. ఎస్, ఇంకా అంటే మన ఓన్లీ ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ ది వరల్డ్ కూడా దీనికి సైబర్ సెక్యూరిటీకి మంచి ఉంటుంది ఫ్యూచర్ అని చెప్తున్నారా సార్? అవును మేడం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో Tier 2 వీసా అని చెప్పేసి ఒక వీసా ఉంటుంది మేడం. అది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వేరే కంట్రీస్లో కాకుండా మా కంట్రీలో వచ్చి పనిచేయండి, మా దగ్గర ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ షార్టేజ్ ఉంది అని చెప్పేసి ఒక లిస్ట్ రాస్తారు. ఆ లిస్ట్లో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ షార్టేజ్ అనేది యూకేలో ఉంది మనం. సో ఫారెన్ లో కూడా జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సంపాదించుకోవడం కూడా అంతే ఈక్వల్గా సంపాదించుకోవచ్చు. ఎలా ఉంటుంది సార్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఒక కోర్స్ నేర్చుకుంటున్నామా అంటే దాని మీద ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అని తెలుసుకుంటాం. నెక్స్ట్ ప్యాకేజెస్ ఎలా ఉండబోతాయి అంటారు సార్? ఉండబోతున్నాయి ఫ్యూచర్గా? ఉంటున్నాయి మేడం. మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకు ఒక ఫ్రెషర్
ఒక కంపెనీలో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా వర్క్ చేస్తే మనకు 6 to 8 lakhs వరకు ఇనిషియల్గా ఇస్తారు మేడం. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అక్కడి నుంచి మనకు 15 lakhs వరకు కూడా ప్యాకేజెస్ ఉంటాయి మేడం. ఆ తర్వాత 3 to 4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 25 lakhs నుంచి 40 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. ఫారెన్లో అయితే ఇందాక చెప్పినట్టుగా యూకేలో అయితే మీకు ఒకవేళ మీరు కాంట్రాక్టర్ లాగా వర్క్ చేస్తే 40,000 రూపీస్ ఇండియన్ రూపీస్లో పర్ డే సంపాదించుకునే అవకాశం కూడా మనకు ఉంది మేడం. సో ఈ ఏఐ వచ్చింది కదా సార్, ఈ ఏఐ సైబర్ సెక్యూరిటీ ఏమైనా ఉంది అంటారా సార్? ఈ రెండింటి కాంబినేషన్తో ఏమైనా ఫ్యూచర్ బాగుండబోతుంది అంటారా సార్? అబ్సల్యూట్లీ మేడం. మనకు ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీలో థ్రెట్స్ని పట్టుకోవడానికి ఇంకా హెల్ప్ చేస్తుంది. పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనకు లాగ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మేడం. ఏవైతే మనము ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాయి ఇవన్నీ సర్వర్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. హ్యాకర్ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే సర్వర్లో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ హ్యాకర్ వచ్చిన ట్రాన్సాక్షన్ని మిగతా వాటితో సపరేట్ చేయాలి. సో ఇలా సపరేట్ చేసేదానికే మనకు ఏఐఎంఎల్ వాడుకుంటాం సైబర్ సెక్యూరిటీలో. సో ఏఐఎంఎల్ అనేది ఒక అడిషనల్ బెనిఫిట్ సైబర్ సెక్యూరిటీకి అవుతుంది తప్ప అది వచ్చినందువల్ల సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఏది కూడా వెళ్ళిపోవు. సో ఇంకా బెనిఫిట్ అనేది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది మనకు ఏఐ వల్ల. సార్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా యాప్స్ ప్రజలకు ఉపయోగపడేవి ఉన్నాయి అంటారా సార్? అబ్సల్యూట్లీ మేడం. ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ మాకు ఉండాలి, మొబైల్ ఫోన్ నాకు ఏం తెలీదు, ఆ లింక్ నిజంగా ఇప్పుడు పిల్లలంతా ఫారెన్ లో ఉంటున్నారు, మనీ అంతా పేరెంట్స్ మొబైల్లో ఉంటుంది, అలాంటి వారికి కానీ ఇంకా చిన్న చిన్న కిడ్స్ అంతా కూడా మొబైల్స్ యూస్ చేస్తున్నారు, పేరెంట్స్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు, ఇలాంటి టైంలో అలాంటి యాప్స్ ఏమైనా? mKavach 2 అని చెప్పేసి ప్లే స్టోర్లో ఉంది మేడం. ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నారో ప్లే స్టోర్కి వెళ్ళి mKavach 2 ఇది CDAC వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని గవర్నమెంట్ కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఉన్న యాప్స్లో అన్నిట్లో కూడా ఏది జెన్యున్గా ఉన్నాయి, ఏది రిస్కీగా ఉన్నాయి అనేది చెప్పేస్తుంది మేడం ఇది. అది కాకుండా ఏదైనా లింక్ మీకు పంపించారు అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కూడా అది ఫ్రాడ్ లింక్ అయితే ఆటోమేటిక్గా బ్లాక్ కూడా చేస్తుంది. అండ్ ఇది ఫ్రీ కూడా ఇది డెఫినెట్గా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. సార్ ఈ సైబర్ సెక్యూరిటీ గురించి అయితే ఇంత చెప్పారు, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చేసింది సార్. చాలా మందికి దీని అవేర్నెస్ కావాలి, ఉపయోగపడుతుంది, ముందు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనిపించి చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, స్టూడెంట్స్కి డెఫినెట్గా నేర్చుకోవాల్సిందని మీ మాటల ద్వారా అర్థమైంది సార్. ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది, ఎవరైనా నేర్చుకోవచ్చా, ఇంకా ఏంటి, ఎంత టైం పడుతుంది, అంటే దీనికి డిగ్రీ చేసి ఉండాలా, పీజీ చేసి ఉండాలా, బీటెక్ పర్సన్ అయ్యి ఉండాలా, విమెన్స్ ఎవరైనా? కొందరు విమెన్స్ ఏంటంటే సార్ ఆఫ్టర్ డెలివరీ బ్రేక్ ఉంటుంది, కొందరు గ్యాప్ ఇచ్చి ఉంటారు, ఇప్పుడు ఇంకా ఉద్యోగం చేయాలి, సింగిల్ పేరెంట్స్ ఉంటారు, ఇలా ఎవరెవరికి ఉపయోగపడుతుంది సార్? సైబర్ సెక్యూరిటీ ఎవరు నేర్చుకోవాలన్నా సరే దీంట్లో ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది అసలు ఇది సైబర్ సెక్యూరిటీ బాగా పెద్ద హై టెక్నాలజీ ఇది అన్నట్టుగా ఆలోచిస్తారు. అలా కాదు. సైబర్ సెక్యూరిటీలో మనకు ఐటీ వాళ్ళకి నాన్ ఐటీ వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు మనకు ఉంటాయండి. సో ఒక రోడ్ మ్యాప్ అంటూ స్టార్ట్ చేసుకొని ప్రతిరోజు మీరు ఒక 1-2 hours స్పెండ్ చేయగలిగితే కనుక 4 to 5 monthsలో మొత్తం మనము సైబర్ సెక్యూరిటీ కోర్సు నేర్చుకోవచ్చు అండి. 4 to 5 months టైం మనకు డిగ్రీ ఇంటర్ అలా ఏమైనా ఉందా సార్? జస్ట్ ఎవరైనా ఓకేనా? ఇప్పుడు దీనికి కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అయితే అవసరం ఉంటుందండి. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు మనకు. ఈవెన్ బీకామ్ బీఎస్సీ కూడా వర్కౌట్ అయిపోతుంది మేడం. ఓన్లీ బీటెక్కే ఉండాల్సిన అవసరం లేదు. అందులో కూడా బీటెక్లో ఎనీ స్ట్రీమ్ ఈజ్ ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఎవరైతే బీటెక్ అమ్మాయిలు చదువుకుంటారు, ఆ తర్వాత మ్యారేజ్ అయిపోతుంది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటారు వాళ్ళు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక 4 to 5 years బ్రేక్. ఆ తర్వాత ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము అంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద బెస్ట్ ఫీల్డ్ ఫర్ దెమ్. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా సైబర్ సెక్యూరిటీలో మనకు చాలానే ఉన్నాయి మేడం. సో ఇలా సబాటికల్ తీసుకున్న వాళ్ళకందరికీ కూడా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో వాళ్ళకు సపరేట్గా ఉమెన్ ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి మేడం. జాబ్స్ అనేవి మనకు 3 రకాలుగా సైబర్ సెక్యూరిటీలో ఉంటాయి. ఏంటంటే సార్ అవి? ఒకటి సాక్ అనలిస్ట్ అని చెప్పేసి జాబ్ ఉంటుంది మేడం. ఇది 24/7 షిఫ్ట్స్ ఉంటాయి ఈ జాబ్కి. ఇక్కడ ఏంటి అంటే మానిటరింగ్ అండ్ డిటెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఎవరికైతే ఇన్వెస్టిగేషన్ బాగా నేను చేయగలుగుతాను, ఒక క్రైమ్ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అన్న మైండ్ సెట్ ఉంటే కనుక ఈ ఎస్ఓసి అనలిస్ట్ అనే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎథికల్ హ్యాకింగ్ జాబ్స్ ఉంటాయి. దీన్నే పెనిట్రేషన్ టెస్టింగ్ అని చెప్పేసి అంటాం. ఏదన్నా ఒక అప్లికేషన్ని టెస్ట్ చేసి దాంట్లో ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని కనిపెట్టడాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం, విఏపిటి అంటాం. అది 2వ జాబ్. ఇవి టెక్నికల్ జాబ్స్ మేడం. నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైతే మనకు దీంట్లో ఉంటాయో వాటిల్లో జీఆర్సీ అనలిస్ట్ అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్ అనలిస్ట్ అని చెప్పేసి ఉంటుంది మేడం. ఈ జాబ్స్ ఏంటి అంటే ఒక బిజినెస్ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ ఒక కంప్లయన్స్ స్టాండర్డ్ని ఫాలో అవుతూ డేటాని సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా
అనేది ఎప్పటికప్పుడు కనిపెట్టి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకునేదే ఈ జాబ్ ఉంటుంది, జిఆర్సీ అనలిస్ట్. సో మీరు ఒకవేళ మీకు కెరియర్లో ఏదైనా గ్యాప్ ఉన్నా పర్వాలేదు, ఈవెన్ అకాడమికల్లీ ఏదైనా గ్యాప్ ఉన్నా పర్వాలేదు, సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద బెస్ట్ ఫీల్డ్ ఫర్ యూ హియర్. ఇంతెందుకండి, ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఊర్లో కూర్చున్నారు, మీరు ఇంట్లో కూర్చొని కూడా మనకు సైబర్ సెక్యూరిటీలో డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. వాటిని బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అంటాం మనం. ఏంటి సార్ బగ్ బౌంటింగ్ అంటే? ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇలాంటి కంపెనీస్ మీద ఎప్పటికప్పుడు అటాక్స్ అవుతూనే ఉంటాయి. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఇంజనీర్స్ లేరా కాపాడడానికి, ఉన్నారు. అయినా సరే హ్యాకర్స్ ఏదో విధంగా లోపలికి దూరేసి డేటాని హ్యాక్ చేస్తారు. సో హ్యాకర్కి డబ్బులు ఇచ్చే కన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వల్నరబిలిటీ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ అని అంటారు దాన్ని, బగ్ బౌంటీ హంటింగ్ అని కూడా అంటాం మేము. అయితే ఎవరన్నా సరే వాళ్ళ యాప్స్లో ఈ వల్నరబిలిటీస్ అంటే వీక్నెస్ కనుక్కొని వాళ్ళకి చెప్తే వాళ్ళు అది చెక్ చేసుకొని మీకు డాలర్స్లో డబ్బులు ఇస్తారు. మీకు మినిమం $500 నుంచి $50,000 వరకు కూడా సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో మీకు బగ్ క్రౌడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇది కాకుండా హ్యాకర్1 అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. ఇండియాలోనే చాలామంది ఇండియన్స్ ఈరోజు ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో వర్క్ చేస్తున్నారు మేడం. మీకు జస్ట్ ఒక 1 year మీరు చదువుకున్నారు ప్రాపర్గా, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది మనకి, సైబర్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్ ఉంది, ఆన్లైన్. ఓకే సార్, ఈ ప్రపంచ యోధులకి మనకి వరల్డ్ వారియర్స్ కి కూడా ఏంటి సార్ వీక్యూబ్ ఏదో కోర్సెస్ నేర్పిస్తున్నారా ఏంటి సార్? వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సార్ ఈ సైబర్ సెక్యూరిటీ ఏంటి? సో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో మేము సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశాం మేడం. సో మాకున్న ఎక్స్పీరియన్స్ 20 years నుంచి ఏదైతే ఉందో దాని ప్రకారము ఏదైతే జాబ్ ఉంటుందో ఆ జాబ్కి ఎలాంటి స్కిల్స్ కావాలి అవి మాత్రమే నేర్పించుకుంటూ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా మేము ఒక రోడ్ మ్యాప్ ఎంచుకున్నాము. ఇనిషియల్గా మేము నెట్వర్క్ ఫండమెంటల్తో స్టార్ట్ చేస్తాం. రౌటర్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, ఫైర్ వాల్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా విత్ 90% ప్రాక్టికల్ చెప్తాం. ఆ తర్వాత లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్పిస్తాం. ఇంటర్నెట్ మొత్తంలో కూడా మనకు 95% సర్వర్స్ అన్నీ కూడా లైనెక్స్ పైన రన్ అవుతుంటాయి. వాటి మీద ఎక్కువ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎట్లా కాపాడాలి అనేది లైనెక్స్ కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత విండోస్ చెప్తామండి. సో విండోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిఆర్సీ కోర్స్ ఉంటుంది మన దగ్గర. జిఆర్సీ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది కదా, అవన్నీ చూసుకోవాల్సిన జాబ్ ఉంటుంది. ఆ తర్వాత విండోస్ని ఎట్లా హ్యాక్ చేయాలి, లైనెక్స్ మిషన్స్ని ఎట్లా హ్యాక్ చేయాలి, నెట్వర్క్స్ని ఎట్లా హ్యాక్ చేస్తాము, ఇవి కోర్స్ ఉంటుందండి. దీన్ని విఏపిటి కోర్స్ అంటాం. ఆ తర్వాత సాక్ ఉంటుంది, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఏదైనా అటాక్ జరిగితే ఆ అటాక్ని ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తాం మనం, అటాకర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఒకటే సర్వర్ని హ్యాక్ చేశాడా, మల్టిపుల్ సర్వర్స్ని హ్యాక్ చేశాడా, హ్యాక్ చేస్తే వాటి ఎవిడెన్స్ ఎక్కడ ఉంది మన దగ్గర. సో సెక్షన్ 65B ప్రకారము ఈ ఎవిడెన్స్ మనం ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేస్తేనే కోర్టులో అడ్మిషన్ అవుతుంది. సో అది ఎట్లా చేయడం మనం. సో ఇవన్నీ కూడా విత్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఈ కోర్స్ అంతా మొత్తం డిజైన్ చేసామండి మేము. సో ఈ కోర్స్ కంప్లీట్ చేయాలంటే మినిమం 4 to 5 months టైం పడుతుంది. ఎవ్రీ డే 2 hours కోర్స్ ఉంటుంది, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారా సార్, వస్తున్నారా రెగ్యులర్గా? ఉంటున్నారు మేడం. ప్రస్తుతానికైతే దాదాపుగా ఒక 700 స్టూడెంట్స్ దాకానే ఉన్నారండి. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్స్ మాది. అండ్ సైబర్ సెక్యూరిటీ క్యాంపస్ డ్రైవ్స్ ఉద్యోగాల కోసం పెట్టే ఇన్స్టిట్యూట్ కూడా మాదే ఉంటుందండి. మా దగ్గర దాదాపుగా ఒక స్ట్రాంగ్ HR టీం ఉంది, 30 మంది దాకా ఉన్నారు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పటికప్పుడు ఉద్యోగ అవకాశాలు స్టూడెంట్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు క్యాంపస్ డ్రైవ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంటర్వ్యూస్ భయపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా మాక్ ఇంటర్వ్యూస్ డ్రైవ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఎంతవరకు నేర్చుకున్నారు చెక్ చేసుకోవడానికి కూడా అసెస్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అవుతుంటున్నాయి. సార్ నాన్ ఐటీ పీపుల్ ఉంటారు, ఈ దీనికి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. సో అలాంటప్పుడు కానీ లేకపోతే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటారు. వారికి ఎలా ఉండబోతుంది అంటారు సార్ లైఫ్? వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు మీరు? అంటే అది డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇది డిఫరెంట్ కదా, మింగిల్ అవ్వగలుగుతారంటారా సైబర్ సెక్యూరిటీలో? అబ్సల్యూట్లీ అవుతారు మేడం. మనకు ఏదైనా సరే ఈ సైబర్ సెక్యూరిటీలో బిజినెస్లో మేము తీసుకునేటప్పుడు చూసేది ఏంటి అంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలో ఆలోచిస్తూ ఉంటాడు. మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఇన్సిడెంట్ అయింది అంటే ఎందుకు అయింది, ఎలా అయింది, ఏ కంటెక్స్ట్లో అయింది అనేది ఆలోచించగలిగే మైండ్ సెట్ మనకు కావాలి మెయిన్గా. వీళ్ళందరూ ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని 100% చేంజ్ అయ్యే అవకాశం మనకు ఈజీగా మనకు ట్రాన్స్లేట్ అయిపోతుంటారు దీంట్లోకి. టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఈ కోర్సెస్ కూడా వాళ్ళకు. మరి వాళ్ళని ఫ్రెషర్ లాగా ట్రీట్ చేస్తారా,
మరి వాళ్ళకి ఏదైతే జాబ్ శాలరీ ఉంటుందో అదే శాలరీ ఇక్కడ ఇస్తారా అనేది చాలా మందికి డౌట్ అండి. ఎస్ సార్, అవును సార్. ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ దీంట్లోకి ఇది ఫ్యూచర్ బాగుందని చాలా మంది అయితే ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటారు సార్. మరి అలా డౌట్ వచ్చినప్పుడు ఏం చెప్తారు సార్? ఎలా ఉంటుంది శాలరీస్ పరంగా? మైగ్రేషన్ అయితే అయినప్పుడు మేడం, డిపెండింగ్ అపాన్ ద కంపెనీ, అదే శాలరీ ఒక 1 year వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మనకు. సో మెల్లిగా అక్కడి నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు జిఆర్సీ కానీ లేకపోతే సిఏఎస్ఎస్పి కానీ ఇంకా సర్టిఫికేషన్స్ ఏదైనా చేసుకుంటే వాళ్ళకు శాలరీ ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సార్ ఇప్పుడు జనరల్గా ఈ ఐటీ సైడ్ చూసుకుంటే కొత్తగా సబ్జెక్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఎప్పటికప్పుడు కూడా మనకి కొత్తగా నేర్చుకుంటున్న లర్నింగ్ స్ట్రెస్ ఉంటుంది అని ఎక్కువగా వింటూ ఉంటాం సార్. ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటుంటాం. మరి ఇలా సైబర్ సెక్యూరిటీ ఏంటి అంటారు సార్? సైబర్ సెక్యూరిటీలో మేడం ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడు, ఫ్రెషర్, ఇప్పుడే వచ్చాడు మా దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు, నేను చెప్పేది ఒకటే చెప్తాను. ఇనిషియల్ 5 years ఏదైతే ఉందో ఏ కంపెనీలో సరే అయినా సరే 18 months కన్నా ఎక్కువ పని చేయొద్దు. అండ్ ట్రై టు బీ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డొమైన్ అంటాను. హెల్త్ కేర్ క్లయింట్ ఉన్న కంపెనీలో పని చేయి, అక్కడ సైబర్ సెక్యూరిటీ ఎలాగుందో నేర్చుకో. అక్కడ నుంచి 18 months అవగానే మెల్లిగా వేరే కంపెనీకి వెళ్ళిపో. ఇక్కడ నేర్చుకుంది ఏమవుతుంది, సర్టిఫికేషన్ తీసుకుంటే 30% హైక్ అనేది వస్తుంది మినిమం టు మినిమం మనకు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక డొమైన్లో వర్క్ చేయి, ఫైనాన్షియల్ డొమైన్లో వర్క్ చేయి ఒక 2 years. ఆ తర్వాత మళ్ళీ అలా పెడుతుంటే ఏమవుతుందంటే మనకి ఇనీషియల్గా 6 lakhs వచ్చింది, వితిన్ 5 years 40 lakhs దాకా అయిపోతూ ఉంటుంది మనకు. అండ్ ఫారెన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనకు. అంటే ఫారెన్కి వెళ్ళిపోవాలని నేను చెప్పట్లేదు, నేను అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ సబ్జెక్ట్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది సార్, సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే చాలా హ్యాక్స్ జరుగుతున్నాయి, బట్ వాటి నుంచి ఎలా బయటపడాలో చాలా వరకు తెలియదు. దాని గురించి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఏ రంగాల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో జాబ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని గురించి కూడా అవేర్నెస్ మాకు మా వ్యూవర్స్కి వీక్యూబ్ తరఫు నుంచి వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం.